హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా ఉండే ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు క్యాబేజ్తో మనం కర్రీ వేపుడు కాకుండా ఇలా ఒక్కసారి దోశ చేయండి, చాలా చాలా బాగుంటుందండి. బియ్యము పప్పులు నానబెట్టకుండా పిండి పులియనివ్వకుండా అప్పటికప్పుడు 5 నుంచి 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ కూడా చూపిస్తున్నానండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, లేదంటే పిల్లలు ఇలా వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా చక్కగా ఇంకా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు దోశ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా హెల్తీగా చేయండి, చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకోవాలండి. లావుగా ఉండే రవ్వను తీసుకోవాలి. బన్సీ రవ్వ అంటే చూడండి, ఏ షాప్లో అయినా మనకు అవైలబుల్గా ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 2 కప్పులు మనము ఇలా రవ్వ తీసుకుంటే 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు, తీయటి పెరుగైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు చట్నీ చేయకుండా ఇలా చేసుకుంటే ఒక 5-10 నిమిషాల్లో దోశ రెడీ అయిపోతుందండి. చట్నీ కూడా చేసుకుంటే ఒక 15 నిమిషాల వరకు పడుతుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు క్యాబేజీ ఇలా గ్రీన్ ఉన్నది తీసుకున్నానండి. ఎందుకంటే దోశకు కలర్ బాగా వస్తుందండి. శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని తీసుకున్నానండి. సగం వరకు కట్ చేసుకున్నాను. ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. క్యాబేజ్ని పక్కకు పెట్టి స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సుమారుగా ఇవి మీడియం సైజు 4 టమాటోలు ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటోలు తొందరగా సాఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. చట్నీలో ఉప్పు కారం మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త స్పైసీగా చేయట్లేదండి. దీంట్లో మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి వేసుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక పిడికెడు దాకా కరివేపాకు వేసుకోవాలండి, శుభ్రంగా వాష్ చేసుకున్నది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న 1/2 కప్పు పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదండి, ఉడికించుకున్న ఆ టమాటోలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 1/4 కప్పు దాకా వాటర్ వేసుకొని అది కడుక్కొని దాంట్లోనే వేసుకోవాలండి. మా పిల్లలైతే ఈ దోశలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వారంలో కంపల్సరీ చేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ చట్నీ అయితే. ఇక నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు నార్మల్గా పోపు ఎలా పెడతామో అలా పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని ఆ పోపును చట్నీలో వేసుకోవాలండి. దోశ ఇడ్లీ దేనిలో కూడా చాలా బాగుంటుందండి, అన్నంలో తిన్నా కానీ. చూడండి ఇక్కడ ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇక్కడ మీకు రవ్వ కూడా బాగా నానింది. ఇప్పుడు ఈ రవ్వను మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రవ్వ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువ చేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే మనకు బ్యాటర్ పల్చగా అయిపోతుంది. దోశ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల క్యాబేజ్ తీసుకోవాలండి. కట్ చేసుకున్న క్యాబేజ్ని 2 కప్పుల దాకా వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి. క్యాబేజ్ని కూడా సమానంగా తీసుకోవాలండి. రవ్వ ఎంత తీసుకుంటే క్యాబేజ్ కూడా అంతే తీసుకోవాలి.
ఇక్కడ నేను 2 కప్పుల క్యాబేజ్ వేసుకున్నానండి. వేసుకొని దీంట్లో ఒక పిడికెడు దాకా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో చిన్న అల్లం ముక్క అయినా వేసుకోవచ్చండి. జీలకర్ర అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ వేయట్లేదండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రైండ్ చేయడానికి కష్టం అనిపిస్తే పావు కప్పు, హాఫ్ కప్పు లేదంటే వాటర్ వేసుకొని ఇలా బ్యాటర్ని గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. బ్యాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ముందైతే పావు కప్పు వేసుకోవాలి. మళ్ళీ చూసుకొని మళ్ళీ పావు కప్పు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో వంట సోడా, ఈనో ఏమి వేసే అవసరం ఉండదండి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు ఇలా హెల్తీగా దోశలు చేసుకోండి, చాలా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా తుడుచుకుంటేనే మనకు దోశలు మంచిగా వస్తాయి. తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చ కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ వేసినప్పుడు మంటను లోలో ఉంచాలి. దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలండి. మనము మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే దోశ మొత్తము క్రిస్పీగా వస్తుందండి. అదే మీకు సాఫ్ట్ దోశ కావాలంటే మంటను హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవచ్చండి. కానీ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవడం వల్ల దోశ మంచి కాలి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా మరోవైపుకు చక్కగా కాల్చుకోవాలండి. 2 వైపులో కాల్చుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నాను. ఇలా వాటర్ వేసి తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మరోవైపుకు తిప్పి కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంచిగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా నేను రౌండ్గా ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. క్రిస్పీ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటాయండి. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే క్యాబేజ్ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటాయండి. బరువు తగ్గాలన్నా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా హెల్తీగా గోధుమ రవ్వతో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.